హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పెసరపప్పుని 8 గంటలు నానబెట్టుకొని నీళ్లు వడకట్టుకోవాలి. ఆ తర్వాత తడి మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలో సన్నకారపూస ప్లేట్ పెట్టుకొని వేసుకోవాలి. దీనిని చూపించిన విధంగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఇప్పుడు 1 కప్పు పల్లీలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం. అదే నూనెలో మనం ఎండబెట్టుకున్న పెసలను కూడా వేసుకొని చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును కూడా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని, జీడిపప్పులు, పల్లీలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న సన్నకారపూసను చేతితో నలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా మరొకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే మూంగ్ దాల్ మిక్చర్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.